నమస్తే సివాయిస్ న్యూస్ కి స్వాగతం. సంక్రాంతి పండుగ బరిలో ముందుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన హనుమాన్ చిత్రం హిట్ టాక్ ను సొంతం చేసుకుని హౌస్ఫుల్ కలెక్షన్స్ తో ప్రదర్శింపబడుతుంది. జంగారెడ్డిగూడెం పట్టణంలోని సౌభాగ్య థియేటర్ లో హనుమాన్ చిత్రాన్ని ప్రదర్శిస్తున్నారు. ఈ చిత్రాన్ని వీక్షించిన వారు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా సౌభాగ్య థియేటర్ ప్రతినిధులతో కలిసి మున్సిపల్ వార్డ్ కౌన్సిలర్ వలవల తాతాజీ మీడియాతో మాట్లాడారు. సంక్రాంతి పండుగ సీజన్ అంటే సినిమాల సీజన్ అని తెలిపారు. ఈ సీజన్ లో పెద్ద హీరోల సినిమాలతో తలబడుతూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన హనుమాన్ చిత్రం విజయం సాధించడం తనకెంతో సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా ఈ చిత్రాన్ని వీక్షించాలని కోరారు. ఈ పండగ టైంలో అంటే ఎంత రసవత్తరంగా ఉంటుందో తెలుసు. సినిమాలకి పండగ నెల ఒక మంచి వాళ్ళకు ఒక అదృష్ట నెలగా భావిస్తారు. అలాంటి నెలలో ఒక చిన్న సినిమాగా వచ్చిన హనుమాన్ ఆ చిత్రం ఈ రోజున అందరి ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నందుకు ముఖ్యంగా ఒక దైవభక్తిగా నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మహేష్ బాబు గారి సినిమా ఉంది, వెంకటేష్ గారి సినిమా ఉంది, నాగార్జున గారి సినిమా ఉంది. వాళ్ళందరి హీరోలు కూడా మీ సినిమా చూసి ఈ చిన్న సినిమాని కూడా ప్రోత్సహించమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక టైంలో ఒక బాహుబలి, ఒక త్రిబులారు, ఒక మగధీర, ఒక పుష్ప, ఒక సలారు, ఒక కేజీఎఫ్ సినిమాలు చూసిన తర్వాత ఇంకా హైప్ సినిమాలు ఉంటాయా అన్న భావం కలిగినప్పుడు ఒక హనుమాన్ చిత్రం మట్టికి అన్ని విధాల ప్రేక్షకుల్ని అలరించే విధంగా రోమాలు నిక్కపొడుచుకునే సినిమా అయింది. సినిమా ప్రతి షాట్ కూడా ఆ స్క్రీన్ ప్లే విధానం గానీ, డైరెక్షన్ విధానం ప్రశాంత్ వర్మ గారికి ముందుగా కృతజ్ఞత చెప్పాలి. అలాగే తేజ చిన్న నటుడిగా బాల నటుడిగా పరిచయం అయ్యారు. చిరంజీవి గారి సినిమా చూడాల ముందులో నటించారు. మంచి సంకల్పానికి ఆ భగవంతుడు హనుమాన్ కూడా వెనకాల తోడుండి ఇంత ఈ మహా సంగ్రామంలో నిజంగా నెంబర్ 1 అయిందన్న ఆశ్చర్యపోవసం లేదు. ఒక ఫ్యామిలీ మూవీగా ఈ సినిమాని ప్రతి ఒక్కరు ఆదరించాలని కోరుకుంటున్నాం. నేను గర్వంగా చెప్తున్నా, మీరు ఏదో మాట వరుసగా చెప్పడం కాదు, మీరు చూసిన తర్వాత ఆ అనుభూతిని కంపల్సరీగా పొందుతారు. కంపల్సరీగా మన జంగారెడ్డి నగరంలో సౌభాగ్య థియేటర్లో ఆడుతున్న ఈ సినిమాని ఆదరిస్తారని, ప్రతి ఒక్కరు కూడా కుటుంబ సమేతంగా చూడవలసిన సినిమాగా నేను ఈ విషయం చెప్తున్నాను. ఈ సంవత్సరం సౌభాగ్య థియేటర్లో ఈ సంక్రాంతి సందర్భంగా ప్రీమియర్ షోలతోటి రిలీజ్ అయిన సినిమా హనుమాన్. ఈ సినిమా సాంఘిక పరంగా అలాగే పురాణాలు అనే 2 అర్థాలతోటి ఉన్న ఈ టైటిల్ తోటి ఈ హీరో అయినటువంటి తేజ గారు నటించినటువంటి సినిమా ఇది చాలా అద్భుతంగా ఉంది. అది నేను మాటలతో చెప్తే కాదు, మీరు ప్రతి ఒక్కరూ చూసి ఆ విషయాన్ని గుర్తిస్తారని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ సినిమాని నటించినందుకు తేజ గారికి ఆ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో తను నటించుంటాడని చెప్పి నేను భావిస్తున్నాను. ఈ సినిమాని ఇంకా ఎక్కువగా ఆదరించి ఈ సినిమాని విజయవంతం చేస్తారని చెప్పి థియేటర్ సౌభాగ్య యాజమాన్యం తరఫున మేము కోరుకుంటూ